హుస్సేన్ సాగర్ లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. ఎట్టకేలకు అజయ్ మృతదేహాన్ని వెలికి తీశాయి రెస్క్యూ టీమ్స్. 45 గంటల పాటు సాగర్ ను జల్లెడ పట్టిన రెస్క్యూ టీమ్స్ అజయ్ మృతదేహాన్ని బయటకు తీశాయి. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 2కు చేరింది. అయితే సంజీవయ్య పార్క్ వద్ద అజయ్ బంధువుల ఆందోళనకు దిగారు. తమకు అజయ్ డెడ్ బాడీని చూపించాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు మాత్రం డెడ్ బాడీ చూపించకుండా నేరుగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మొన్న అంటే 4 రోజుల క్రితం గల్లంతైనటువంటి యువకుడి మృతదేహం ప్రస్తుతం లభ్యమైంది. సో ఎందుకు ఫ్యామిలీకి చూపించట్లేదు మృతదేహాన్ని? సౌమ్య, ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ బోటు అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటికే గణపతి మృతి చెందాడు. అజయ్ కూడా కొద్దిసేపటి క్రితమే 45 గంటలుగా శ్రమించినటువంటి ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది కూడా గాలింపు చర్యలతో ముమ్మరం చేయడంతో సాయంత్రం 5 గంటలకు అజయ్ మృతదేహం లభ్యమైంది. అయితే సంజీవయ్య పార్క్ వద్ద కుటుంబ సభ్యులకు అజయ్ మృతదేహాన్ని చూపడం లేదంటూ కుటుంబ సభ్యులు కొంతసేపు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం వెంటనే పోలీసులు అజయ్ మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు. మార్చురి వద్ద కూడా కుటుంబ సభ్యుల ఆందోళన కొనసాగుతుంది. ఖచ్చితంగా భరతమాత ఫౌండేషన్ జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భరతమాతకు మహా ఆరతి కార్యక్రమంలో బోట్లో ఈ బాణసంచా పేల్చున్న కార్యక్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోనే దాదాపు 10 మంది అందులో ఉండే దాదాపు 8 మంది తప్పించుకున్నారు. 2కి గాయాలయ్యాయి. ఒక వ్యక్తి కూడా ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అజయ్ మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. గాంధీ ఆసుపత్రి మార్చురి వద్ద కూడా కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగుతుంది. ఆ కుటుంబానికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇటు భరతమాత ఫౌండేషన్ కావచ్చు, కిషన్ రెడ్డి కూడా ఈ విషయంపైన స్పందించి తమ కుటుంబానికి భరోసా కల్పించాలని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అజయ్ నానమ్మ ఉన్నారు. వారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి. 3 రోజులు అయింది నా మనమడు పటాకులు కాలుస్తున్నామని చెప్పి పోయిండు, పటాకులలో పెట్టిండ్రు. మా మనమడు 3 రోజుల నుంచి కనిపిస్తలేడు. మరి ఏమైందని చెప్పి మేము 3 రోజుల నుంచి ఆడ చెట్టు కింద కూర్చొని ఎండల బుగ్గిల నీళ్లు లేక దూప లేక మట్టిలో వండుకొని మేము ఉంటే కూడా ఒక్కళ్ళు వచ్చి ఆదరించి పెద్దోళ్ళు వచ్చి ఉన్నారా లేరా తిన్నారా పన్నేరా అని మమ్మల్ని అటకాయించలేదు. మమ్మల్ని ఇంత అవస్థ పెట్టి బాధ పెట్టి నా మనమడు కావాలని చెప్పి మేము గొడవంట ఏడుస్తుంటే కూడా 3 రోజుల నుంచి ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని మందలు ఇయ్యలేదు. మాకు మా బతుకులేంది, మా మనమడు 22 ఏళ్ళ కొడుకు కష్టం చేసి తల్లిదండ్రిని జాస్తాడు, నాయనమ్మని జాస్తాడు అని చెప్పి ఆయన మీద ఆశతోటి మేము కూలినాలు చేసుకొని బతుకుతున్నాము. పూటకుంటే పూటకు లేదు. మా బతుకులు అనాథ బతుకులు. ఇప్పుడు తల్లి బాగలేదు, తండ్రి బాగలేడు. మా పరిస్థితి ఏంది? పటాకులు ఏమంటా కాల్చిండ్రో అప్పుడే నా మనమని చంపేసిండ్రు. ఆ రోజు 26 జనవరి రోజే నా మనమని చంపిండ్రు. అదే కావాలి మాకు. ఇప్పటికి మాకు కావాలంటే మాకు మా మనమడు వచ్చినా కూడా మాకు సాయం కావాలా. మాకు మా మనమనికి డ్యూటీ కావాలా. మేము ఎట్లా బతకాలని మాకు సహకారం కావాలా. మేము వదిలిపెట్టాము. మాకు వచ్చి ఎందుకు చూడలే, మమ్మల్ని ఎందుకు మంది అలియాలి? పెద్ద ఆయన వచ్చి మేమంతా కళ్ళ కాని రాకుంటున్నామా? మేము గరీబోళ్ళమని చూడలేదా? ఆయన బిడ్డలు ఆయన కొడుకులు అయినా కూడా ఇట్లనే ఊకుంటాడా? మేము కూడా అలా దాంట్లో గరీబోళ్ళమైనా కూడా కొడుకులు బిడ్డలు లెక్కనే కదా. మేము గెలిపిస్తూనే మీరు గెలుస్తున్నారు కదా. మరి మా బతుకులకు నువ్వు చూడనప్పుడు, మాకు ఆకలి దూప చూడనప్పుడు మమ్మల్ని వచ్చి నువ్వు ఒక్క మాట అడిగినింటే, అమ్మ తిన్నరా ఉన్నారా మీకు నేను ఆమున్నా, అమ్మ నువ్వు బాధపడకుండ్రి, మీ అజయ్ దొరుకుతాడు, నేను చూసుకుంటాను, ఒక్క మాట చెప్పినింటే మాకు ఇంత బాధ ఉండకపోవు. 3 రోజుల నుంచి మమ్మల్ని ఇంత అవస్థ పెడుతున్నారు, ఇంత బాధ పెడుతుర్రు. మా బాణాలు బాగాలేక మేము చచ్చేటోళ్ళం బతుకుతున్నాం. అసలు నిన్ననే హుస్సేన్ రావాడు అందరం చద్దాం అనుకున్నాం మేము. కానీ మాత్రం నా బాడీ దొరకాలి, నా మనమడి దొరకాలని చెప్పి నేను ఇప్పటిదాకా ఊకున్నాం. నా మనమడి దొరికిండు కాబట్టి మాకు సాయం కావాలా. ఇప్పటికైనా వచ్చి మా ముంగట వచ్చి మాట్లాడాలి, మాకు గలవాలి, మాకు సాయం చేయాలి. మా మనమనికి డ్యూటీ కావాలి. లేకపోతే మేము ఊకోము. 7కైతే ఆడికైంది తీసుకొచ్చి ఆయన ఇంటి ముంగట నన్ను వేస్తాం, ఆయన ఆఫీస్ కన్నా వేస్తాము. వచ్చి మేము కూడా అనేది వస్తాం. 2 రోజులు అయింది అమ్మ ఆ కార్యక్రమం చేసిన భరతమాత ఫౌండేషన్ వాళ్ళు కానీ కిషన్ రెడ్డి కానీ మీతో ఇంతవరకు మాట్లాడలేదా? ఏమైనా చెప్పారా మీకు వాళ్ళు? ఒక్క మాట వచ్చి మందలు ఇస్తే మేము ఇట్లనే ఓని ఆయన పరంగా కూడా ఒక్కరు రాలేదు. ఆయన వచ్చి మందలు ఇవ్వలేదు. ఆయన పంపించిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా లేరు.
మేము చెప్తున్నాం కదయ్యా, నీళ్ళు కొనుక్కొచ్చుకున్నాం, చాయ్ కొనుక్కొచ్చుకొని తాగి పొద్దుగాల వచ్చి పొద్దు కదా నిన్న ఇయ్యాల 2 రోజులు ఆడున్నాం. రాత్రి 10 అయింది. 10 అయినాక పోలీసు వాళ్ళు ఉండి ఒక్కరు కూడా రాలే సారు. ఒక్కరు ఏ కిషన్ రెడ్డి రాలే, ఏ బీజేపీ వాళ్ళు రాలే, ఏ గవర్నమెంట్ రాలే, వాళ్ళు రాలే, మందాలు ఇవ్వలే. మేమే ఉన్నాం, మేమే బొరినాం, మేమే తెచ్చినాం. పోలీసు వాళ్ళ దగ్గర పోతే పొద్దుకి ఏమన్నారు, అమ్మ 10 అయింది, ఈగల దొమ్మల కాడ ఉండరు, మీరు ఇంటికి ఉండరు అంటే పొద్దున పోయినాం. మళ్ళీ 6 గంటలకే వచ్చినాం. పొద్దుకి పోయి వచ్చి పొద్దు నుంచి ఆడున్నాం. ఒక్కరు వచ్చి పండుకున్నాం, 2-3 పండుకున్నాం. ఇంతవరకు మాకు ఒక్కరు వచ్చి అట్కాయించి మాట్లాడలేదు. బోని కొట్టుకుంటున్నాం. మేము ఇంత బలగం, మాకు బలగం ఉన్నా కూడా మేము గరీబ్ వాళ్ళం. మా గురించి నువ్వు సహకరించినప్పుడు నువ్వు ఉండేమిటికి లేకేమిటికి మాకు న్యాయం కావాలా, మాకు సాయం కావాలి, న్యాయం కావాలి. నా మనకి డ్యూటీ అయితేనే మేము వదిలిపెడతాం, లేకపోతే మాత్రం మళ్ళీ ఆఫీస్ కాడ వేస్తాం సార్. మా ఆన్నే వచ్చిపోతాం. వచ్చి కూడా చేస్తాడా మంచి మాట చొప్పున, రేపు మాత్రం మాకు ఏదో ఒకటి తెలియకపోతే మాత్రం మేము మళ్ళీ కొల్లారని చేస్తానే. ఆయన ముంగట్టే నేను ఉరి పెట్టుకొని వస్తా, ఇష్టం దాగన్నది వస్తా. నా మన్మని గురించి చెప్తున్న లాస్ట్కు నేను ఇప్పుడు ఇది ఒకటి రికార్డింగ్ కావాలి ఆయనకు. ఇటువంటి పేదోళ్ళకు ఇట్లా చేస్తే బాగుపడరు. ఇటువంటి వాళ్ళకి సాయం చేస్తే యాద్ చేసుకుంటాము. ఎంత పుణ్యం ఉంటుందయ్యా నీకు. రాబుద్ది కాలే మా దగ్గర, నీకు ఎందుకు రాబుద్ది కాలేదు? నేను గరీబుగా ఉన్నామని రాలే కదా. మమ్మల్ని చూస్తేనే నీకు మంచి పేరు వస్తుంది. నీ కోట్లు కావాలి, సీట్లు కావాలి, అప్పుడు మేము అవసరం వస్తాం. ఇప్పుడు మేము అవసరం రామా, ఎట్లా కానొస్తున్నాం. కానీ ఇటువంటిది పాపము ఎవరికి కూడా జరగకూడదు. ఎటువంటి వాళ్ళకు కూడా ఇట్లా కాకూడదు. ఉన్నోనికైనా లేనోనికైనా సమానం చూసుకోవాలి. కానీ ఉన్నోడు చూసుకుంటుండు, లేనోళ్ళు చూసుడు లేదు. సావని బతికి వదిలించుకుంటే ఇవాళ ఇన్ని వదిలించుకున్నాం, రేపు ఇంకోటి తెస్తాడు. ఇట్లనే ఒక్కుంటావా నువ్వు? ఎంతమంది బాణాలు తీస్తావు? నీవు ఓట్లు కావాలి, సీట్లు కావాలి అనుకుంటున్నావు కదా. నీ పదవి ఉంటుందో ఊడుతుందో మేము చూపిస్తాం మీకు. అప్పుడు నాకు న్యాయం కాకపోతే ఏ దాకైనా పోతాం మేము. కుటుంబ సభ్యులకు నిజానికి న్యాయం జరగవలసిన అవసరం ఉంది. 3 రోజులుగా దీనికి పూర్తి బాధ్యత భారతమాత ఫౌండేషన్ కిషన్ రెడ్డి గారే దాన్ని ప్రారంభించారు. ఈ పటాకులు కూడా పూర్తి బాధ్యత ఆయనదే. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను నమస్కరించి చేతులెత్తి మా తరఫున నమస్కారం చేస్తున్నాం. అయ్యా, ఇవాళ గరీబోళ్ళకి కానీ ఉన్నోళ్ళకి కానీ చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలా. అల్లు అర్జున్ని ఎట్లా అరెస్ట్ చేసిర్రో దీని కూడా పూర్తి బాధ్యత భారతమాత ఫౌండేషన్, పూర్తి బాధ్యత కిషన్ రెడ్డి గారు. కాబట్టి ముందు మీరు ఆయన అరెస్ట్ చేయండి. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయమని అంటున్నామంటే, మేము 3 రోజుల నుంచి తిండి టికాన్ లేకుండా నువ్వు ఎవరో ఈ రాష్ట్రంలో ఆంధ్రాలో ఎక్కడో చనిపోతే పరామర్శిస్తున్నావు. ఒక మనిషి అజయ్ అనే వ్యక్తి, ఒక గరీబ్ పిల్లాడు, ఒక కురుగ్రామంలో పిల్లాడు, ఆటో నడుపుకునే ఆయన తండ్రి బీటెక్ చదువుతుండు గీతాంజలి స్కూల్లో. ఆయన మీద కోటి ఆశలు పెట్టుకున్నట్టు తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ బతుకు అగమ్య గోచరం అయిపోయింది. అలాంటిది నువ్వు నీ కార్యకర్తలు కానీ, నీ భారతమాత ఫౌండేషన్ కానీ మాట్లాడి ఒక మీడియా ద్వారా కానీ ఆ కుటుంబానికి ధైర్యం స్థైర్యము ఇయ్యలేకపోతున్నామంటే నువ్వు ఎంత కఠినం అనేది మాకు అర్థమవుతా ఉంది. ఖబర్దార్ కిషన్ రెడ్డి, ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోకపోతే నీ మంత్రి పదవి పోయేదాకా మేము నరేంద్ర మోడీతో వెంబడబడతాం, మేము వెంబడబడతాం. ఈ డెడ్ బాడీకి హామీ ఇచ్చేంత వరకు కూడా ఈ డెడ్ బాడీ తీసుకునే ప్రసక్తి లేదు. నువ్వు హైదరాబాద్ నగరం యొక్క తిరగవు, నీ ఇంటికే నీ డెడ్ బాడీని తీసుకొస్తాం, నీ పార్టీ ఆఫీస్ తీసుకొస్తాం, నువ్వు వెంటనే రాజీనామా చేయాలా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. ఇది పరిస్థితి. కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగుతుంది. గాంధీ మార్చురి వద్ద ఆ కుటుంబానికి ఖచ్చితంగా భారతమాత ఫౌండేషన్ బాధ్యత వహించాలి, ఆ కుటుంబానికి అండగా నిలవాలి, న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సాగర్. తల్లికి చూపించారా